ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 5వ అధ్యాయం. ఒకసారి నానా చందోర్కర్ ఒక కీర్తనకారుడు షిరిడీ నుంచి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రము బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానేలేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలెంత ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబానే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒకరోజు సెలవు కోరినప్పుడు బాబా రైలందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గాం వద్ద నడివడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడపటం లేదు. బాబా మాట వ్యర్థం ఎలా అయిందా అనుకుంటూ ఉండగా ఒక మమల్తాదారు అక్కడికొచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో 1 వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా నువ్వింటికి ఎప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు బాబా. అతడా మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీసుకు పోవలసి ఉంది. దూమల్ల అనుభవము ఇంకోలా ఉంది. అతడు మరురోజు నీఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉంది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తరువాత అతడు నీఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయటం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగు వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వెయ్యకుంటే ఎలా ఇస్తాడు, అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి, మీకు సేవ ఎలా చేయాలి అన్నారు. బాబా సెలవయ్యకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండా తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడా పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరుగతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవటం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన ప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవమవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసమూ లేకుండా ఆయనను పరీక్ష చేయటానికే వచ్చిన హరికానోబా తన కొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతడు సాయి చెంతన కూడా తన తలపై ఉన్న జరీ తలపాగా తీయలేదు. అతడు బయటికి వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకుని హరీకా బేటా జరీకా ఫేటా, హరి అనేవాడి కొడుకు జరీ తలపాగా కలవాడు ఎవడు అని కాకలు వేస్తున్నాడు. అతడిని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టుపూర్వతరాలు కూడా తెలుసని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవటానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవటం సమంజసమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాని అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటేవాడా వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో చాటుగా చెప్పాడు. తరువాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కొలదొస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకోవటమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరొక రోజున తమను దర్శింపవచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు. నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5 సంపూర్ణం.